తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ వైశాఖ బహుళపక్ష అష్టమి ఈసారి ఒకంత విశేషంతో వస్తోందని చెప్పుకోవచ్చు. శనివారంతో కూడి వస్తోంది. శనివారం అష్టమి రేపు 9వ తారీఖు. దీని విశిష్టత ఏమిటి? ఎవరెవరు ఈ అష్టమిని వినియోగించుకోవచ్చు? అంటే కాలాష్టమిగా మనం జరుపుకునేటటువంటి అష్టమి. అయితే కాలభైరవుడిని మరి పూజించచ్చా, పూజించకూడదా, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి సార్. మీరైతే ఏం చెప్తారు సార్? తప్పకుండా. అంటే మనం చాలా సందర్భాల్లో కాలభైరవుడి గురించి చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉంటాం కూడా. ఎందుకని చెయ్యాలి ఎక్కువ సార్లు అనేది కానీ, లేదా తరచు ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే కనుక మనం చాలా సందర్భాల్లో చెప్పాం, కాలాన్ని పరిపాలించేవాడే కాలభైరవుడు అని చెప్పి. సో అందుకని కాలం అంతా ఆయన అధీనంలో ఉన్నప్పుడు కాలం చుట్టూ పరిగెడుతున్న మనం ఆయన చుట్టూ పరిగెత్తకుండా ఉండటం అనేది హాస్యాస్పదం. సో అందుకని ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అనేది మనకి చాలా అవసరం. ఇట్లాంటి హాస్యాన్ని చాలా మంది చేస్తూ ఉంటారు సార్. ఎందుకంటే ఆయన ఉగ్రదేవత, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పూజించొద్దు, ఆయన్ని పూజిస్తే ఆయన ఉగ్రత మనకొచ్చేస్తుంది. అబ్బో, ఇట్లాంటిది బోల్డ్ అంత ఉంది స్టోరీ. అంటే ఇప్పుడు ఎలా ఆయన ఉగ్రత మనలోకి వస్తే అసలు ఆయన పూజించకపోయినా కూడా ఉగ్రం వచ్చే వాళ్ళకి ఉగ్రం వస్తూనే ఉంది, పీకలకు వచ్చే వాళ్ళు పీకలకు వస్తూనే ఉన్నారు. అందరూ శాంతంగా ఉంటే ప్రపంచం అంతా శాంతంగానే ఉంటుంది కదా. మరి ఎవరి నుంచి ఆ ఉగ్రాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు? చిండి తినటం వల్ల అంతటి ఉగ్రం వీళ్ళు వస్తుంది. కనుక దానికి దీనికి సంబంధం లేదు. సో మనకేంటంటే కొద్దిగా ఏదైతే అలవాటు అయి ఉంటుందో వాటి నుంచి అంత తొందరగా బయటికి రాకపోవటం. అంటే మనకి మొదటి నుంచి ఏదైతే నూరిపోతారో, అమ్మో కాళికాదేవి కానీ, అమ్మో కాలభైరవుడు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా ఒక ఉగ్రదేవతలు కాబట్టి వీళ్ళు ఎప్పుడు శ్మశానం దగ్గర ఉండాలి కానీ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు కాదు అని చెప్పి. సో కానీ అది ఎప్పటికైనా శ్మశానంలో మనం ఉంటామేమో కానీ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు. కరెక్ట్ సార్. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు పూజించుకోవటం అనేది, ఎందుకంటే అక్కడ శ్మశాన అనంతరం సౌఖ్యం కావాలన్నా, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనకి సౌఖ్యం కావాలన్నా ఖచ్చితంగా వీళ్ళ అనుగ్రహం మనకి ఉండి తీరాల్సిందే. సో శనివారం నాడు కాలభైరవుని పూజించడం అనేది చాలా మంచిది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే బహుళాష్టమి అనేది ఉంటుందో, ఈ బహుళ అష్టమితో సంబంధం లేకుండా అసలు శనివారం ఖచ్చితంగా కాలభైరవుని పూజించాల్సిందే. సో ఎందుకని పూజించాలి అంటే కనుక మనకి ఎటువంటి జాతకంలో శని దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఈయన్నే ఆరాధించాలి. చాలా ఫాస్ట్ గా రిజల్ట్ పొందటం అనేది ఉంటుంది. సో అందుకని శనితో ఇబ్బంది లేకుండా ఉండేది చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి గోచారంలో చెప్పిన విధానంలో చూస్తే కేవలం ఆయన 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 11వ ఇంట్లో సంచరించేప్పుడు మాత్రమే సుఖం ఉంది. అంటే మాక్సిమం 9 రాశులకి ఎప్పటికప్పుడు ఆయన ఇబ్బంది. అంటే కర్మకారకుడు కదా, కేవలం 3 సేవ్ ఉన్నారు అనుకుందాం. మళ్ళీ అనుకోకుండా ఈ 3లో వాళ్ళకి వ్యక్తిగతంగా శని మార్గదర్శనం నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇది ఓన్లీ గోచారమే కాకుండా గ్రహచారం కూడా అంతేనా సార్? అంతేగా, గ్రహచారంలో కూడా ఎక్కువ శాతం 3, 6, 11 ఆయన యోగిస్తాం అనేది ఉంటుంది. సో అందులో దుష్టగ్రహాలు మనకి దీంట్లో కూడా జాతకాల్లో కూడా 6, 11 వాళ్ళకి మంచిది. అంటే ఇప్పుడు కుజుడికి కానీ, శనికి కానీ, రావుకి కానీ, కేతువుకి కానీ. సో అందుకని ఆల్మోస్ట్ ఆల్ శనితో సంబంధం లేకుండా ఏ జాతకం కూడా ముందుకెళ్ళటం అనేది చాలా రేర్. సో ఎక్కడెక్కడ శని తగులుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మనం కాలభైరవుని పూజించడం వల్ల సుఖం వస్తుంది. అయితే ఈ శనివారం నాడనే కాదు, ఇప్పుడు మనకు అనుకోకుండా అష్టమితో కూడా వచ్చింది కాబట్టి మనం మరింత ప్రాధాన్యత ఇస్తుంది. కానీ నేననేది ఏంటంటే, మీరు ప్రతిరోజు కూడా ఆయనకి సంబంధించిన ఆరాధన చేసినా చేయకపోయినా కనీసం శనివారం మాత్రం చేసుకోండి. సో శనివారం కనీసం ఆయన యొక్క ఏదైతే కాలభైరవ అష్టకం ఉంటుందో అది చదువుకోవటం అనేది. ఎన్నిసార్లు సార్? అది ఒకసారి 3 నిమిషాలు, నెలకి 4 సార్లు చదువుతారు చాలు. వారం అంటే రోజు చదువుతా ఉంటే ఇంకా మరీ మంచిది కదా, అదృష్టం ఉంటుంది. సో కానీ ఎవరికైతే బంగారు పరంగా, అంటే ఈసారి చెప్పేది మటుకు, అంటే మనం కాలభైరవుని ఆరాధించటంలో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి, అనేక రకాలైన సమస్యలకు పరిష్కారం ఉంది. సో కాలభైరవుడిని అంటే మనం ఈ మాట ఇచ్చేది మాత్రం స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రం. అంటే ఎవరికైతే బంగారంతో ఇబ్బంది ఉంటుందో, బంగారం తరచు తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో, లేదా బంగారం ఒంటి మీద నిలవకుండా అయిపోతుంటుందో,
అలాంటి వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే బంగారం కాదు, బంగారం లాంటి జీవితం కావాలన్నా కూడా స్వర్ణాకర్షణ భైరవ తంత్రం అనేది లేదా మంత్రం అనేది. సో మనకి ఇంచుమించుగా 8 మంది భైరవులు ఉండటం అనేది అష్టభైరవులు. అందులో స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఒకడు. సో ఆయన పూజించడం వల్ల ఖచ్చితంగా మనకి బంగారం నిలవటం అనేది, సో బంగారు పరంగా ఉండే ఇబ్బందులు తొలగటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఎవరికైనా చెప్తాను, అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకి దుర్గాదేవి గుడి ఉంటుంది, పక్కనే పెద్ద సరస్సు కూడా, ఖడ్గతీర్థం ఇవన్నీ ఉంటాయి. అక్కడ స్వర్ణాకర్షణ భైరవ గుడి ఉంది, చిన్నది ఉపాలయం. అక్కడికి వెళ్ళి మనం కనుక డబ్బులు ఇస్తే అవి పూజ చేసి మళ్ళీ తిరిగి మనకి ఇస్తారు ఆ డబ్బుల్ని. సో అంటే మనం ఒక 5-6 నాణాలు ఇచ్చామనుకోండి, ఒక నాణం స్వామి పాదాల దగ్గర వాళ్ళు ఉంచుకుని మిగతా మనకి ఇచ్చేస్తారు. ఆ తెచ్చుకుంటే ఆ నాణాలు తెచ్చుకుని మనం వ్యాపారం ఉంటే వ్యాపార దాంట్లో కూడా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం, లేదా ఇంట్లో అయినా సరే అలా పెట్టుకోవడం. అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏవైతే ఎక్కువ కవర్ అవుతూ ఉంటాయో అవే ఎక్కువగా వెళ్ళేసి చూసేయటం అనేది ఉంటుంది. ఆ శివలింగాలని చూసేస్తాం. కానీ ఇవి కొన్ని కవర్ ఉంటాయి మనకి అరుణాచలంలో. ముఖ్యంగా ఇలా స్వర్ణ ఆకర్షణ భైరవుడు కూడా ఒకటి. ఈ స్వర్ణ ఆకర్షణ భైరవుడు ఎప్పుడైనా అంటే అరుణాచలం ఈ మధ్యన అందరూ చాలా మంది తరచు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఇస్తున్నా. అవును సార్. సో ఖచ్చితంగా వెళ్తే బాగుంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకునేది మాత్రం మనం కూడా ఇలాగే ఏదైనా సరే ఈ కాయిన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కాయిన్స్ 8 తీసుకోవాలి. 8 కాయిన్స్. అవి మనకి సంఖ్యత అంటే ఐ మీన్ రూపాయ 2 రూపాయల అది అవసరంలా. ఒకటి 2 రూపాయల నాణాలు ఉండొచ్చు, 2 రూపాయల నాణాలు అన్ని కలిపి కూడా ఉండొచ్చు. అది మన ఇష్టం. కానీ కాయిన్స్ అనేది 8 ఉండాలి లెక్క. 8 కాయిన్స్. సో ఈ 8 కాయిన్స్ పెట్టుకొని వాటి మీద మనం ఏదైనా సరే పూజ అంటే అక్షంతలతో పూజ చేయొచ్చు. లేదు మనం ఏదైనా సరే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులు పిండిలాగా చేసి కుంకుమలాగా వాడాలి. అవునా? అది చాలా విశేషంగా పనిచేయటం అనేది ఉంటుంది. ఓకే. అంటే భైరవుడిని ఎప్పుడు కూడా అసలు బూడిద అంటే ఈవెన్ విభూతితో కూడా పూజించవచ్చు. సో స్వచ్ఛమైన బూడిదతో కూడా పూజించవచ్చు. సరే కొంతమంది మద్యంతో కూడా పూజిస్తారు, అది వేరే విషయం. కానీ బట్ ఖచ్చితంగా మనం బొగ్గు పొడితో పూజించినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో అది ఆ రకంగా ఏదైతే ఈయన అష్టోత్తరం ఉంటుంది, భైరవ అష్టోత్తరం, ఆ అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి కొద్దిగా వేయటం. ఆ వేసి చేసిన ఇదేదైతే ఉందో బొగ్గు పొడి కానీ మనం ఈవెన్ బొగ్గు పొడి లేకపోయినా విభూతితో కూడా చేయొచ్చు. అంటే బొగ్గులు మనకు అన్ని చోట్ల దొరకదు అనుకుంటే విభూతి జనరల్గా ఇళ్లలో ఉంటాయి, దొరుకుతుంది. అందుకని ఆ విభూతితో అయినా చేసేసి ఆ విభూతిని మటుకు జాగ్రత్తగా దాచి మన బీరువాలో పెట్టుకోవడం. ఆ రకంగా చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మంత్రంగా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం సౌం హూం జూం భం. హూం అంటే యారాలు అవ్వాలి, హూం జూం భం. స్వర్ణాకర్షణ భైరవాయ నమః. స్వర్ణాకర్షణ భైరవాయ నమః. స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఇది చదువుకోవటం. తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుండి మనం బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మనసులో దీన్ని 8 సార్లు చదువుకుని బంగారం కొన్నట్టయితే గనక ఆ బంగారం భద్రంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండటమే కాకుండా ఇలా దొంగతనాలు పడకుండా అలా కూడా ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలైతే మంచిది, చాలా మంచి మంత్రం. సో అది చదువుకుని కొనుక్కున్నట్టయితే కనుక ఇంకా లాభం ఉంటుంది. సో ఈ రకంగా చేయటం అనేది తర్వాత ఎప్పుడైనా సరే మనం మొదట చెప్పుకున్నట్టు అసలు శనివారం స్వర్ణాకర్షణనే కాదు, ఏ భైరవుడిని పూజించినా కూడా అష్టాంగ భైరవ, రురు భైరవ, ఇలా మొత్తం 8 రకాల భైరవులు ఉంటారు. మరి చెప్పండి సార్, ఒక్కొక్క భైరవ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ వారం మనం స్వర్ణాకర్షణ భైరవ తీసుకున్నాం, ఇది అయిపోయింది అనుకుందాం. ఇంకా 7 ఉన్నారు. అలా ఒక్కొక్కటి మనం పరిచయం మీరు చెప్తూ ఉండండి సార్, ఒక సిరీస్ లాగా. అంటే తెలుసుకోవడంలో చక్కగా, ఎందుకంటే తీరని సమస్య అంటే ఏది ఉండదు అని అంటే నిజంగా చాలా భైరవులు మనకి ఎందుకున్నారు అనేది కూడా కావాలి. ఒకే భైరవుడు మన సమస్యలను తీరచ్చు, కానీ వేరు రూపాలు ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ స్వర్ణాకర్షణ అంటే ఒకప్పుడు కస్టమైజ్డ్ గా ఆ సమస్యకి కస్టమైజ్డ్ గా ప్రేక్షకులు నమ్మలేరు. సరే అది నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను. కానీ ఈ స్వర్ణాకర్షణని ఉపాసించే ఒకప్పుడు రాగిని బంగారంగా మార్చిన తాంత్రికులు కూడా ఉన్నారు.
సో కానీ అది ప్రాక్టికల్గా ఇప్పుడు మనకి ఎవరు చూపిస్తారు? దాన్ని ఏదో విద్య అంటారు. అది స్వర్ణాకర్షణ విద్య అది. విద్య, ఓకే ఓకే. సో అది దాన్ని వాళ్ళు దేన్ని తాకితే అది బంగారం అయిపోయేది, కానీ రాగిని ఎక్కువగా చేసేవారు. రాగిని చేశారు. రాగి బంగారంగా మారిపోతుంది స్వర్ణాకర్షణని పూజిస్తే. బాబోయ్. సో కానీ అంత తంతం మరి నేను చూడలేదు, నేను చూడని దాన్ని మనం చెప్పలేం కదా, రుద్దలేం కదా. చెప్పలేము. సో మన అనుభవంలో ఏది విన్నామో, ఏదైతే సత్యమని ధృవీకరించుకున్నామో అది మాత్రమే చెప్తాం. ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో డెఫినెట్ గా మిగిలిన 7 భైరవుల గురించి కూడా మీరు చెప్తే తెలుసుకుంటాము. ఇప్పుడైతే ఈ వచ్చేటటువంటి విశేషవంతమైన రోజుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.